ఉదయం నుండి అటు పోదాం, ఇటు పోదాం, అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అనుకుంటూ సాయంత్రం 5 అయ్యింది. 5 నుండి ఎటు పోయి ఏమేం చూడాలా అని ఆలోచించుకుంటూ వెళ్ళాము. ఎటు పోతున్నామో కూడా తెలవట్లేదు. ఫస్ట్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుష వ్లాగ్స్. మేము మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్‌లో 1 డే అంటే ఒక్కరోజు ఉన్నాము. ఆ ఒక్కరోజు అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి అనుకుంటూ చాలా ప్లాన్స్ ఏసుకున్నాము. అసలు ఏమాత్రం అనుకోకుండా ఎర్రగడ్డలో సంభవ్ హోమ్ స్టోర్స్‌కైతే వచ్చినాము. ఇందులో మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క సామాను, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతది. స్టీల్ నుండి అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఫస్ట్ రాగానే అమ్మవారుంటారు. అమ్మవారు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అది మొత్తం చూస్తే అన్నీ ఇంక మనకి ఇంట్లో కావాల్సిన టిఫిన్ బాక్స్ స్టీల్‌వి, వంట చేసుకునే ప్రతి ఒక్కటి లేని ఐటెమ్ అయితే ఏం లేదు. ఇంక చపాతీలు చేయడానికి వస్తాయి. ఇవేమో పెళ్లి పీటలు, ఇంకోటేమో దేవుని విగ్రహాలు ఇన్న పెట్టడానికి ఉడక పీటలు ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తా, మీరు కూడా నాతో పాటు చూడండి. ఇవన్నీ పీటలు. ఇటు సైడ్ ఒక చిన్న చిన్న ఉన్నాయి పీటలు కూడా. ఇంకోటి బాక్సెస్ లాగా కూడా ఉన్నాయి. స్టీల్ అంటే లోపల స్టీల్ వచ్చేసి పైనంగా ఇట్లా డిజైన్ లాగా వచ్చింది మొత్తం కోటింగు. మస్తు మంచిగా ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న పీటలు. ఇవి చూసారా ఎంత బాగుందో, చిన్న పెట్టే వస్తుంది కదా మంచిగా. అందులో జ్యువెలరీ కానీ మంచిగా ఏమైనా దాపెట్టుకోనికి మస్తు మంచిగా అనిపించింది. ఇక్కడ మా బావ మా తమ్ముడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నారు. అందరు చూస్తున్నారని నవ్వుకుంటూ ఇంక అట్లా ఇట్లా చెప్పేసిర్రు. ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే చాలా బాగున్నాయి. రేట్లు మాత్రం చాలా మంచి తక్కువ రేట్, కాస్ట్ కూడా బాగుంది. అయితే కేజీ సేల్ మొత్తం ఇది. మనము ఏదైనా తీసుకుంటే దాని జోకి అది ఎంత పడుతుందో అంతే ఇస్తారు. మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. అసలు సడన్గా అనుకోకుండా అయితే పోయినాం కాబట్టి ఇంకెక్కువ తీసుకోలేదు. కొన్ని మాకు ఇంట్లో అంటే ఎక్కువ అవసరం ఏమేమి కొన్ని అయితే కొన్ని తీసేసుకున్నాము. ఇంతకు ముందుకు మా అమ్మ మా పిన్ని వాళ్ళు కూడా వచ్చిర్రు, తీసుకున్నారు వాళ్ళు కొన్ని. ఇవన్నీ చూసారా బిందెలు, పెళ్ళిళ్ళకు యూజ్ చేస్తారు కదా. ఇది చూసారా చాలా బాగుంది. పోపుల డబ్బానే నాకైతే అట్లనే కొట్టింది. అవి దానికి గట్టిగా ఉన్నాయి, రావట్లేదు ఆ బాక్సెస్ ఓపెన్ చేస్తే. నాకైతే పోపుల డబ్బా లాగానే కొట్టింది. ఇంక వాళ్ళు అందులో ఏం వేసుకుంటారు మీరు చెప్పండి. ఇంకేమో హారతి ఇచ్చేటివి ఇందాక చూపించినవి దేవుడికి నూనె వేసి దీపం పెడతాం కదా. ప్రమిదలు అన్నీ చిన్న చిన్న ప్రమిదల నుండి పెద్ద పెద్ద దీపం కుందేలు అన్నీ ఉన్నాయి. చిన్న చిన్నవి కావలిస్తే, పెద్ద పెద్దవి కావలిస్తే, మనకు నచ్చినవి అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని చూస్తుంటే అస్సలు తీసుకోకుండా అయితే ఉండలేకపోతున్నాం. కానీ అన్నీ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా. అందుకే కొన్ని కొన్ని తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు ఖచ్చితంగా పోవాలి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో దీపం కుందలు. ఇవి కూడా దీపాలే. ఒక్క ఐటెంలో అంటే ఒక దీపాలు ఉన్నాయి కదా, ఇందులోనే రకరకాల డిజైన్లతో వచ్చేసి దీపాలు ఉన్నాయి. భలే మంచిగా అనిపించేది, చాలా బాగుంది. ఇంకా పూజ కాడికి మనం దేవునికి పెడతాం కదా, రాయి చెంబులు, ఇత్తడి చెంబులు, ఇంకా అన్నీ ఉన్నాయంట. అసలు చాలా ఇత్తడి బిందెలు ఇవి చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చాలా బాగున్నాయి, మంచిగా అనిపించింది. ఇంకా చూసుకుంటూ పోయినాము. ఇంకా ఇటు సైడ్ వస్తే రాగిది మొత్తం అనమాట. ఇది చూసారా వాటర్ ఎంత బాగుందో, వాటర్ క్యాను లోపల మొత్తం రాగిది ఉంది, పైన ఎట్లా వచ్చింది చూడండి డిజైను. ఇంకా ఇటు సైడ్ చూస్తేనేమో రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చింది. ఇట్లా బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్లు. పైనంగానేమో మొత్తం ఇట్లా డిజైన్ లాగా వచ్చింది, లోపల మొత్తం స్టీలు. రిటర్న్ గిఫ్ట్లు ఏమైనా ఫంక్షన్స్కి నాకు ఇస్తాం కదా, అట్లాంటి దాంట్లోకైతే మస్తు మంచిగా ఉంటుంది. ఇంకోటి మనం ఇంట్లోకి దేవునికి విగ్రహాలు తెచ్చుకుంటాం కదా, ఇట్లా బాగుంది దేవుడి విగ్రహాలు, మస్తు మంచిగా అనిపించింది కదా. శివుడు, లక్ష్మీదేవి, రాధాకృష్ణులు, రాములవారు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా పెద్ద పెద్ద షాపులకు గినంగా ఇట్లా డెకరేషన్ చేసుకుంటారు కదా, అంటే ఏమంటారు దీపం కుందలు గినంగా పెట్టుకొని పెద్ద పెద్ద మాల్స్లో పెట్టుకుంటారు కదా, అట్లాంటివి కూడా చాలా పెద్దవి గుడుకున్నాయి. వినాయకుడు చూసారా ఎంత బాగుంది కదా, మస్తు మంచిగా అనిపించింది. ఇవేమో ప్లేట్స్, ఇవి చిన్న దీపాలు తులసమ్మ దగ్గర పెట్టుకోనికే మంచిగా ఉంటాయి. మళ్ళీ దీపాల కింద పెట్టడానికి ప్లేట్స్ కూడా ఉన్నాయి, బాగుంది. ఇవంతా జర్మన్ సిల్వరు ఫోటో ఫ్రేమ్స్, ఇంకా రాధాకృష్ణులది, శివుడిది, ఇంకా కొంతమంది దేవుళ్ళవి కూడా మస్తు మంచిగా అనిపించినాయి. ఇటు సైడ్ మొత్తం జర్మన్ సిల్వరే. మనం పూజ దగ్గర యూజ్ చేస్తాం కదా, పువ్వులు గినంగా పెట్టుకోవడానికి, పండ్లు గినంగా పెట్టుకోవడానికి ప్లేట్స్, అవన్నీ పూజకు యూజ్ అయ్యేటివి మొత్తం ఇటు సైడ్ ఉన్నాయి. ఇందులో కూడా చిన్న చిన్న పెట్టెలు ఉన్నాయి, బాక్స్ టైపులు అనమాట. మంచిగా అనిపించినాయి అన్నీ చూసుకుంటూ ఇది చూసారా ఎంత బాగుందో ప్లేట్స్.
ఇంకా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, ఇంకా కొంచెం మీడియం సైజు కొడుకున్నాయి. ఇవి చూడండి శివుడు ఎంత బాగున్నాడు కదా. ఇంకా పక్కననే రాధాకృష్ణులది ఉంది. ఇది మా చెల్లికి మస్తు నచ్చింది రాధాకృష్ణుల బొమ్మ. తీసుకొని ఇట్లా మంచిగా అనిపించింది. వెయిట్ కూడా చాలా బాగుంది. ఏ సామాన్ తీసుకున్నా కూడా మంచిగా మంచిగా వెయిట్ ఉంది, మందంగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా దేవుని విగ్రహాలు అయితే అసలు చెప్పవసరమే లేదు, చాలా మంచిగా ఉన్నాయి. ఎక్కువ అయితే రిటర్న్ గిఫ్ట్లు బాగా నచ్చేసినాయి అన్నమాట. మనం ఇందులో తక్కువ ధరలో మంచిగా ఏమంటారు, చాలా మంచి వస్తువులు తీసుకోవచ్చు, మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఎవరికైనా. మస్తు ఉన్నాయి. ఈ దేవుని కాడ పెడతారు చూసినావా, దేవునికి పెట్టడానికి పీటెల్లాగా ఉంది. ఇవేమో అన్నీ కుంకుమ భరణీలు, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇందులోనే మస్తు ఫస్ట్ నేను తీసుకున్న 2వి కుంకుమ పసుపు. ఇదేమో కుంకుమ పసుపు గంధం పెట్టుకోవచ్చు. ఇదేమో 4 ఉన్నాయి. మధ్యలో నెమలి, కొన్ని దాంట్లోకేమో హంసలు వచ్చినాయి. చాలా బాగుంది. ఇదేమో చాలా పెద్దది, ఇంకా కొంచెం పెద్ద సైజు. ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద కూడా ఉన్నాయి. మధ్యలో ఏదన్నా ఒకటి నెమలన్నా హంసనన్నా వచ్చేసి మంచిగా ఉన్నాయి. ఇవేమో చిన్న చిన్న చెంబుల్లాగా ఉన్నాయి, దేవుని దగ్గర యూజ్ చేస్తారు. మంచిగా లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఈనంగా ఇంకా ఏమంటారు సెట్ మొత్తం దొరుకుతుంది అన్నమాట. అమ్మవారి ముందర ఏమేమి పెట్టుకోవచ్చు అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇంకా అంతా షాపింగ్ చేసుకుంటూ తిరుగుకుంటూ ఒక 2 hours పట్టింది ఇంట్లోనే మేము తిరిగేసరికి. ఇది చూసారా ఎంత పెద్ద ఉంది కదా దీపం కుందలు, మస్తు వచ్చింది కదా. పైననేమో మొత్తం అంశాలు ఉన్నాయి, మంచిగా అనిపించింది. ఇంకా పెద్ద పెద్ద గిన్నెల దాంట్లో పైన లక్ష్మీదేవి రూపు కూడుకుంది, మంచిగా ఉంది, అమ్మవారు కూడా ఉన్నారు. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్, ఇవన్నీ ఏమంటారు పంచపాలీలు. ఇంకా ఇందులోనే దీపాలు కూడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇగో చూడండి గంధం గిన్నెలు ఉన్నాయి. ఇవేమో అన్ని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు మనం. దీపం కుందలు ఇవి. ఈ చెంబుల పైన అమ్మవారిది ఏమంటారు ఫేస్ ఉంది, మొత్తం అమ్మవారు ఉన్నారు. ఇటు సైడ్ స్టీల్ ఉంటుంది, ఇంకా ఇటు సైడ్ అన్నీ అవే అనమాట, కప్స్ అవి ఇవి ఉన్నాయి. ఇటు సైడ్ స్టీల్ సామాను. ఈ పైన చూసారా ఇవి ఏమంటారంటే అరటి చెట్టులా ఉంది కదా, అవి ఇగో మా చెల్లి పట్టుకుని చూడండి. ఇది దేవుడి దగ్గర యూజ్ చేస్తారు, మంచిగా దేవుడి దగ్గర డెకరేషన్ చేసుకోనికి అటు ఇటు పెట్టుకోనికి బాగుంది. పెద్ద పెద్ద స్టీల్ సామాన్. ఇవి చూసారా ఎంత మందం ఉన్నాయంటే ఈ గిన్నెలు చాలా మందం ఉన్నాయి. ఇవన్నీ దేవుడి దగ్గర యూజ్ చేయడానికి పూజకు అవసరం వస్తాయి. పెళ్ళిళ్ళకి గినంగా మంచిగా ఉంటుంది అనమాట. అంటే మంగళారతి పెట్టుకోనికి సెట్ లాగా మంచిగా ఉంది. అవి కూడా ఉన్నాయి. ఇదే అనమాట పెద్దది, మేము షాప్లో చూసింది అయితే చాలా పెద్దది. ఏమంటారు దీపంకి ఉంది, మస్తు మంచిగా ఉంది. చాలా అంటే చాలా బరువు ఉంది, చాలా వెయిట్ ఎక్కువ ఉంది. ఇవన్నీ మనం ఇంట్లో యూజ్ చేసుకునేటివి అన్నీ ఉన్నాయి. ఇంకా మేము కొద్దిసేపు చూసేసి ఇంకా బయటకు వచ్చినాము. అటు సైడ్ ఇంకో సైడ్ స్టీల్ సామాన్ ఉంది, స్టీల్ దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇంకేమంటారు అన్నీ రోళ్ళు, ప్రతి ఒక్కటి ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క సామాన్ అయితే ఉంది. మీకు కూడా ఏమంటారు చాలా మంచిగా అనిపించింది కదా. నెక్స్ట్ టైం అయినప్పుడు తప్పకుండా ఇంకా మంచిగా వీడియో తీస్తా. ఇంకా మేము షాపింగ్ అయిపోయినాక కొద్దిసేపు అయినాక బయటకు వచ్చేసినాము. ఇంకా బయటికి వచ్చేసి టైం ఎంత అయింది 2 hours తిరిగిన లోపల మొత్తం చూడడానికి అని పోయేసి అట్లా షాపింగ్ చేసుకొని అయితే వచ్చినాము. ఇంకా బయటికి రాగానే ఏమంటారు మిక్చర్ అంటే బొంగులతో చాట్ తిన్నాము. చాట్ తినేసి ఇంటికి పోయి మళ్ళీ సినిమాకి పోదాం అది ఇది అనుకుంటూ ఏమేమో అనుకున్నాం. తినేసి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే ఊరు వచ్చేసినాము. ఇంకా ఇవి స్టీల్ ప్లేట్స్, స్టీల్ గిన్నెల మీదకి అమ్మ తీసుకున్నది, మస్తు మందం ఉన్నాయి. ఇంకోటి నాకేమో ఇంట్లోకి ఏమంటారు దీపం కుందలు అవి తీసుకున్నది. ఇవేమో కూర ఏమన్నా చెక్కడానికి గిన్నె కానీ తీసుకున్నది. దీపాల కుందలు బాగున్నాయి, మస్తు వెయిట్ ఉంది, మందం గినంగా మంచిగా ఉన్నాయి. ఎక్కువ మంచిగా నూనె కూడా బాగా పడుతుంది ఇందులోకి. ఇంకోటి అమ్మ ఇది ఇంట్లోకి తీసుకున్నది, అమ్మ కోసం తీసుకున్నది పూజ దగ్గరికి. ఇంకా మంచిగా ఉంది. ఇంకో టిఫిన్ ప్లేట్ కూడా తీసుకొచ్చింది, చాలా మందం ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. ఇది మొత్తం కలిసేసి 1200లో వచ్చేసినాయి ఈ సామాన్ కాడికి. ఇంకొక టిఫిన్ ప్లేట్ అయితే ఇక్కడ మిస్ అయ్యింది, అది కూడా ఇదేం పూరీలకు అప్పడాలకు వస్తాయనేసి తీసుకున్నాము. ఇదన్నీ కలిపి 1200 అయ్యింది. దీని తర్వాత కొన్ని సామాన్ తీసుకున్నాను. ఒకటి దోశ తవా తీసుకున్నా, ఇంకోటి టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నాను. ఫస్ట్ మమ్మీ తెచ్చిన టిఫిన్ ప్లేట్ బాగుంది అనేసి ఇంకో టిఫిన్ ప్లేట్ తీసుకున్నాము. ఇంకా కర్రీలకు అంటే ఏమన్నా చట్నీలకు గినంగా స్పూన్స్ యూజ్ అవుతాయి అని స్పూన్లు తీసుకున్నాం. మందము మంచిగా అనిపించింది, వెయిట్ కూడా. ఈ నేను తీసుకున్న సామాను మొత్తం వెళ్ళేసి 500 అయ్యింది. మంచిగా ఉంది, వెయిట్ మందము మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం పోయినప్పుడు గినంగా మంచిగా ఇంకా వీడియో తీస్తా, అన్నీ చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.